తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కథ శీర్షిక ఆత్మాభిమానం. ఈ కథ నవ తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం సోపతిలో 17వ తేదీ మార్చి నెల 2019న ప్రచురింపబడింది. అమ్మా చూసావా, అన్నయ్య నన్ను నా ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటే చేయనంటున్నాడు, ఫిర్యాదు చేశాడు శశాంక్. ఎందుకు సిద్ధు, నువ్వెలాగూ వెళ్లేదారే కదా, వాడేదో నోట్స్ రాసుకోవాలట, డ్రాప్ చేయొచ్చు కదా చెప్పింది తల్లి. వీడెప్పుడు ఇంతే, వాడి పనులు మాత్రం నంగనాచిలా నీతో నాన్నతో చెప్పి నా ద్వారా చేయించుకుంటాడు, కానీ నాకు మాత్రం ఏ విధంగానూ సాయపడడు ఉడుక్కున్నాడు సిద్ధార్థ్. నేనే విషయంలో సహాయం చేయలేదన్నయ్య నీకు అడిగాడు శశాంక్. మొన్న నీ పుట్టినరోజుకు మామయ్య కొనిపెట్టిన కాస్ట్లీ పెన్ నా పరీక్షల కోసం ఇవ్వమంటే ఇవ్వలేదుగా అన్నాడు కోపంగా సిద్ధార్థ్. అది నాకెంతో ఇష్టమైందన్నయ్య, దాన్ని నేను కూడా అవసరమైతే తప్ప వాడకూడదని భద్రంగా మామయ్య గుర్తుగా దాచుకున్నాను చెప్పాడు శశాంక్. ఏమిట్రా మీ గొడవ మళ్ళీ మొదలైనట్టుంది? ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెషప్ అయి తన గదిలో నుంచి వస్తూ అడిగాడు తండ్రి నాగేంద్ర. చూడండి, పెద్దాడేదో అడిగితే చిన్నాడు ఇవ్వలేదట, అందుకని ఇప్పుడు పెద్దాడు చిన్నాడిని వాడి స్నేహితుని ఇంటి దగ్గర వదిలిపెట్టాడట చెప్పింది తల్లి రాధిక. ఓహో, అయితే ఆత్మాభిమానం అన్నమాట. చూడండిరా పిల్లలు, ఆత్మాభిమానం ఉండాల్సిందే, కానీ దాని అవసరం గుర్తించాలి. వాడు పెన్ ఇవ్వకపోతే నువ్వు మరో పెన్తో రాసినా పాస్ అవ్వగలవు, కానీ వీడిప్పుడు ముఖ్యమైన నోట్స్ రాసుకోకపోతే అసలు ఏ పెన్తో రాసినా పరీక్ష పాస్ అవ్వలేడు కదా అన్నాడు తండ్రి. అదేం కాదు, మీకు వీడంటేనే ఎక్కువ ఇష్టం, అందుకే వాడి వైపు మాట్లాడుతున్నారు ముఖం ముడుచుకున్నాడు సిద్ధార్థ్. చూడు సిద్ధు, మన దేశ రహస్యాలను ప్రాణం పోయినా చెప్పనన్నాడు అభినందన్ అనే మన దేశ వీర పైలట్. ఎందుకంటే అది తన ఒక్కడికి సంబంధించిందైతే చెప్పేయొచ్చు, కానీ మొత్తం దేశానికే హాని చేస్తుందని భావించాడు. అంటే వాళ్ళు కొట్టారు కదా, నన్ను అవమానిస్తే నా ఆత్మాభిమానం దెబ్బతినదా అని అనుకోకుండా కోట్ల మంది దేశ ప్రజల ఆత్మాభిమానం ముఖ్యమని తన అవమానాన్ని దిగమింగాడు కదా, అది అసలైన ఆత్మాభిమానం అంటే. దాన్ని ఒక స్ఫూర్తిగా మన దేశ యువత తీసుకోవాలి. అది ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయమైనా సరే ఆత్మాభిమానం ఉండాల్సిందే, కానీ సిల్లీ విషయాల్లో మాత్రం కాదు. రేపు పాస్ అయ్యాక తమ్ముడు నీ ముందు చెప్పకపోవచ్చు, కానీ మా అన్నయ్య ఇలా హెల్ప్ చేశాడు, అలా హెల్ప్ చేశాడు అంటూ తన స్నేహితులతో చెప్పుకుంటాడా లేదా చెప్పు అన్నాడు తండ్రి. మొన్న మధ్య శశాంక్ స్నేహితుడు ఇంటికి వచ్చినప్పుడు, అన్నయ్య మ్యాథ్స్లో మీరు శశాంక్కి బాగా హెల్ప్ చేశారట కదా, అందుకే ఇంత మంచి మార్కులు తెచ్చుకోగలుగుతున్నా అని చెప్పాడు శశాంక్. నాకు నీలాంటి ఒక అన్నయ్య ఉంటే ఎంత బాగుండేదో అని చెప్పటం గుర్తొచ్చింది సిద్ధార్థ్కి. చూడు, నోట్స్ రాసుకోవటం కాదు, బాగా చదువుకుని సిద్ధార్థ్ తమ్ముడురా అనిపించాలి, తెలిసిందా? ఎక్కువ బండి హుకుం జారీ చేసినట్టు అంటూ బండి స్టార్ట్ చేశాడు సిద్ధార్థ్. వెళ్తున్న అన్నదమ్ముల వంక పెద్దల మాటకు విలువ ఇచ్చినందుకు ఆనందంగా చూశారు రాధిక, నరేంద్ర. కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. వీడియో లింక్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.